అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక 41వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాలు మరియు తెలుగు నాటక రంగ సభ దినోత్సవ వేడుకలు కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. నిశ్శబ్దాన్ని పాటిస్తూ ప్రపంచ పదుల సృష్టికర్త విశ్వంబరాన్నిక జ్ఞానపీఠ శినారచే కళినా గోపాలకృష్ణ అభినవ శ్రీకృష్ణ విశ్వవిఖ్యాత పద్య నాటక గాన పండితులు నిష్ఠాతులు చేసే అందుకున్న పలు బహుమతులు కృతులు శ్రేణిలో ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఎన్నో ఉంటే 30 లక్షలు వస్తుందంటావా? 43 అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా. ఇవాళ నా చేతిలో చచ్చావన్నమాటే ఎన్నాళ్ళు తప్పించుకున్నావా? మనది అహింసా దేశం, శాంతిలో సాగు తెచ్చున్నాడు. సంగతి ఏంటి బ్రదర్? ముందుగా కాకినాడ జిల్లా ప్రజానీకానికి కందుకూరి వీరేశలింగం గారి 176వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక ద్వారా ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగినాయని మేము భావిస్తున్నాం. అలాగే పెద్దలు, మేము పిలిచిన నాయకులు, పెద్దలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మాకు ప్రోత్సహించి పూర్తి చేశారని నేను తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా మా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు తల్లికి వందనం అంటే స్త్రీమూర్తికి ఏంటి, మనం ఎలా గౌరవించుకోవాలి, ప్రతి ఇంట్లోనూ కూడా స్త్రీమూర్తిదే ముఖ్య పాత్ర. అటువంటి స్త్రీమూర్తిని గౌరవించాలనే సదుద్దేశంతో మా సంస్థ నుంచి ఒక కొత్త వరవడి తీసుకొచ్చి విశ్వంబర అనే ఒక బిరుదుని వాళ్ళ దాంతో సత్కరించి వాళ్ళందరినీ గౌరవించడం కూడా జరిగింది. విశ్వ నటభూషణ్ బిరుదును కూడా వారికి బహుకరించడం జరిగింది. అలాగే ఈరోజు మా సంస్థ నుంచి అల్లూరు సీతారామరాజు కళావేదిక నుంచి ఒక కొత్త నాటిక ముడుపు అనే నాటిక నుంచి ఈరోజు మొదటి ప్రదర్శన జరిగింది. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా దాన్ని ఆదరించి దాన్ని రాష్ట్ర స్థాయిలో ఇంకా అందరికీ కూడా చూపించాలని మేము అనుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక దాంట్లో మేము జీవితకాల సభ్యులం. మేము అందరం కలిసి ముడుపు అనేటువంటి ఒక గొప్ప నాటికను ఈరోజు దంటు కళాక్షేత్రంలో ప్రదర్శించడం జరిగింది. ప్రేక్షక దేవులు అందరూ కూడా ఈ ముడుపు నాటికను అపురూపంగా ఆదరించారు. అయితే మాకు ఈ నాటిక మొత్తం ఇంత బాగా రావడానికి గల కారణం మా గురువులు, మా దైవం అచ్యుతరామరెడ్డి గారు. మంచి ఇలా నాటకాలను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మహానుభావులు, మహావ్యక్తి. అయితే ఇందులో మాకు ఈ ముడుపు నాటకానికి డైరెక్టర్, కర్త, కర్మ, క్రియ మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప దర్శకులు పంపన దయానంద బాబు గారు, గురువులు ఉన్నారు. అయితే ఈ నాటికలో నటించినటువంటి కళాకారులందరూ కూడా
చాలా గొప్పగా చేశారు. అయితే ఇందులో ఇద్దరు మేము కొత్తగా యాక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా సీనియర్సే, బాగా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నవాళ్ళు. ఈ నాటిక ఇలా ప్రదర్శన ఇవ్వడం ద్వారా ప్రజలకు ఎంతో వాళ్ళకి మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇలాంటి నాటికలు ప్రదర్శన జరుగుతుంటే కళాకారులందరి తరపున మేము ముందు ఇంకా గొప్పగా యాక్ట్ చేయాలని, గొప్పగా మాలో ఉన్న నటన బయటికి తీసుకురావడానికి ముందుకు వస్తారని సమాజానికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తాము. నేటి సమాజానికి సజీవ సాధనం ఒకటి, అదే నాటకం. నాటకం సమాజానికి చాలా అవసరం. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను సామాన్య ప్రజానీకానికి అందజేసే ప్రక్రియే నాటకం. అతి తొందరగా ఆ యొక్క సమాజ పరివర్తన జరుగుతుంది. ప్రేక్షకుడు తొందరగా మారడానికి కూడా చాలా సౌలభ్యంగా నాటకం ఏర్పడింది. అందుచేత కథావస్తువు ఏదైనప్పటికీ నాటకంలో ఉన్న ప్రజా సమస్యలని ప్రేక్షకుడి హృదయానికి ఎప్పుడైతే హత్తుకుంటుందో, హృదయ స్పందన ఎప్పుడు కలుగుతుందో అది నాటకం. ఆ యొక్క ప్రదర్శన, ఆ కళాకారుల యొక్క శ్రమ ఇన్ని సమ్మేళనతో అయితేనే కానీ నాటకం ప్రేక్షకుల్ని రంజింప చేయలేదు. ఆ తల్లిదండ్రులని మనం ప్రత్యక్షంగా ఎదురుగుండా కనపడే దేవుళ్ళే మన తల్లిదండ్రులు అన్న భావన కలగజేసేలాగా ఆ రచయిత ఈ సఫలీకృతుడయ్యాడు ఈ ముడుపు నాటికలో. దీంట్లో ఫాంటసీ ఏమిటంటే, ఇది యమలోకాన్ని చూపెట్టాడు. యముడు ఒక పాపికి శిక్ష వేసేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి చిత్రగుప్తుడు కావచ్చు, యక్షిణి కావచ్చు, యమ భటులు కావచ్చు, 3 అంచెల శిక్షని కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క పాపికి శిక్షణ వేయటం జరిగింది.